హాయ్ ఫ్రెండ్స్, నమ్మకు ఈ రేయిని, కమ్ముకు వచ్చిన ఈ హాయిని అనే పాట మీరు వినే ఉంటారు. రుద్రవేణ సినిమాలోది. దాంట్లో ఇంకో పాట కూడా ఉంది. ఆ పాటలోనే అనుకుంటా, వనాలు రాకపోతే వనాల దగ్గరికే మనం వెళ్ళాలని, కదలలేని వనాల దగ్గరకు వెళ్ళాలని. అవును, ఎన్ఆర్ఐలుగా ఉన్నటువంటి మీరు ఆత్మగౌరవంతో వెనక్కి తిరిగి రండి. ఇక్కడ చదువుతున్నాను, ఆలకించండి. చదివే ముందు నేను ఎవరినో చెబుతాను. ఆంధ్ర యూనివర్సిటీలో MSW మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసి సామాజిక సేవ చేద్దామని కలలు కన్నవాడిని. అయితే HIV AIDS నియంత్రణలో భాగంగా HIV కౌన్సిలర్గా 2003లో కుప్పం నియోజకవర్గంలో ప్రారంభమై నేడు చింతలపూడిలో కౌన్సిలర్గా ఉన్నారు. ఇది నా నేపథ్యం. నిన్న ట్రంప్ ప్రసంగం విన్నాక భారతీయుల గుండెల్లో ప్రకంపనలు భూకంపనాలాగా విధ్వంసం సృష్టించాయి. భయం కమ్మేసింది. లాస్ ఏంజల్స్లో పొగలాగా. ఎన్ఆర్ఐలు ఇక మీ బానిసత్వానికి చెల్లుచీటీ చెప్పి విడనాడి జన్మభూమికి రండి. ప్రపంచంలో అద్భుత సాంకేతికతతో విశ్వాన్ని జయించాలి అన్నా అక్కడ మనిషి ఉండాలి. యుద్ధం చేయాలి అన్నా మనిషి ఉండాలి. ప్రకృతి వనరులతో పాటు అత్యంత విలువైనది మానవ వనరు మేధస్సు. మనకు ప్రకృతి వనరులు పుష్కలంగా ఉంది. మానవ వనరులకు కొదువ లేదు. ఈరోజు మన పల్లెల్లో యువతి యువకులు మెరికల్ లాంటి మెరుపు వేగంతో ఆలోచన శక్తి నైపుణ్యంతో విప్లవాత్మకంగా సృజనతో అతి తక్కువ ఖర్చుతో వస్తు సృష్టి చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న వస్తువులు వాళ్ళ తల్లిదండ్రుల కోసం అద్భుతమైనటువంటి వస్తోత్పత్తిని తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళ మేధస్సును గుర్తించి, అంటే పల్లెటూరుల్లో అతి సామాన్యుల యొక్క మేధస్సును కూడా గుర్తించి వారి ఆత్మగౌరవానికి చేయూత అందించగలిగితే మన మానవ వనరు పట్ట చేత్తో పట్టుకొని వలసపోవలసిన అవసరం లేదు. దుబాయ్లో గొర్రె సినిమా తీశారు కదా, అలాంటి గొర్రెల్లా బాధపడవలసిన అవసరం లేదు. రెండోది, బాగా చదువుకొని అమెరికాలో వైట్ కాలర్ అక్కడి నుంచి ఇండియాకు వచ్చి భలే పోజు కొడతారు కదా, ఆ పోజు అవసరం లేదు. చదువుకొని మీరు విదేశాలకు వెళ్ళిపోతే సన్నాసులు, గోండాలు అహంకార భావజాలంతో ప్రజలకు విద్య వైద్యం అందించకుండా కార్పొరేట్ పరం చేసి, అదే మన ప్రియమైనటువంటి రాజకీయ నాయకులు ఈ దేశాన్ని ఏలుతున్నారు కదా, రూపాయిని వ్యాధిగ్రస్తం చేశారు. రూపాయి విలువ పతనం అయిపోయింది. ట్రంప్ ప్రసంగానికి ముందే రండి, వ్యక్తిత్వం ఉంటే, పౌరుషం ఉంటే, భారత మాత అనుకుంటున్నారు కదా, అమ్మ ఒడికి చేరండి. పెట్టుబడిలో ముఖ్యమైనది డబ్బు మూటలు కాదు, మీ దగ్గర ఉన్న డబ్బులు కాదు మిత్రమా, ఇక్కడ ఉన్నటువంటి భూమి. పెట్టుబడిలో ప్రాథమికమైనది భూమి, పుడమి, మన భూమి, మన వారసత్వం. మన ప్రజల శ్రమ మేధస్సు ఇక్కడే పెడితే బంగారమే కాదు, ప్లాటినం మన పల్లె ఆడపడుచు అలంకారంగా తొడుక్కుంటుంది. చక్కగా ప్లాటినంతో చౌర్దిద్దులు ముక్కు పుడకలు అందమైన వజ్రం పెట్టచ్చు. ఓకేనా?
ఈ ప్రతికూల పరిస్థితి మన మేలు కోసమే వచ్చింది. సానుకూలంగా ఆలోచిస్తే మన దేశ ప్రగతికి, సమగ్రతకు మీరంతా భారతమాత వడికి తిరిగి మరలటం మీకు, దేశానికి శ్రేయస్కరం. వసుదైక కుటుంబం ఇక్కడ చూపిద్దాం రండి. ఆత్మగౌరవ నినాదంతో ధైర్యంగా వెనుతిరిగి రండి. 5 సంవత్సరాలు చాలు, రూపాయి డాలర్కి దీటుగా నిలబడేలా చేద్దాం. వెనుతిరిగి రండి, అందరూ కలిసి. అప్పుడు చెబుదాం ఒకే జాతిగా సమైక్య నినాదం వందే మాతరం. ఏమంటారు? పిరికివాళ్ళుగా అక్కడే బతుకుతారా, లేదా వెనుతిరిగి ఆత్మగౌరవంతో భారతదేశానికి వచ్చి భారతదేశ సమగ్ర ఆర్థిక అభివృద్ధికి చేయూతనిస్తారా? ఆలోచించుకోండి. ధన్యవాదాలు.